చెప్పిన మాటలు ఏ రోజు కూడా వినలేదు. అక్కడ ఒక పెద్ద క్వార్టరీ ఉన్నది, అతను పూర్తిగా ముంచేస్తుంది, నేను చెప్పాను ఇది మంచి పద్ధతి కాదు, లిక్కర్ విషయం అని కానీ శాండ్ విషయం కానీ ఇంకొక విషయం కానీ ప్రతిదీ నేను చెప్తే ప్రతి దాన్ని కూడా ఇలా ఈ చెవిని విని ఈ చెవిని వదిలేసేవాడు. ఆయన వస్తున్నారంటేనే వచ్చాడయ్యా కంప్లైంట్ చెప్పడానికి ఆ వాసు అని నవ్వుకుండేవారట. ఈరోజు మరి అవన్నీ ఆయన చెప్పిన నిజాలే కదా సార్. నేను అనేది ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పేటటువంటి మాటలు మీరు పట్టించుకోవట్లేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, సంచర్కి వెళ్ళినట్టయితే మనగాడైపోయేవాడు వాళ్ళు. నేను ఇవాళ అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత వేరే పక్క పార్టీలో పోయి నా ఆస్తి రాపించుకున్నారు, నేను చెప్పిన మాట ఏం లేదు, నువ్వేమైనా చెప్పిన మాట వినటానికి నువ్వేమైనా సలహాలు మంచి సలహాలు ఇస్తేనా? నువ్వేందో నువ్వు ఆడ ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఈ నాయన తర్వాత చెప్పొచ్చు వాస్తవాలన్నీ కూడా. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు ఎంతమందికి ఇవ్వాలో లిస్టులు ఉన్నాయి అక్కడ. వారికి చేయి, కార్యకర్తలను అన్యాయం చేసి వచ్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటలేదు కాదు, నువ్వేమన్నావు, ఏ కార్యకర్తకు న్యాయం చేసావు, నిన్ను మంత్రిగా పెడితే నువ్వేం చేసావు, చేసిందేమీ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటలేదు. అంటే ఈయన చెబితే జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నా బాలినేని గారు వినరా? ఓకే కాదు, బాలినేని గారే కాదండి, మీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా ఒక ఇంటర్వ్యూలోని అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో పద్ధతే లేదు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా మాటలు అన్నాడు ఆయన. అసలు అది ఎలాగో ఏంటో అన్నది అంతా గందరగోళం కింద ఉంటుంటుంది అక్కడ. అన్నీ మా కళ్ళ ముందే కనిపిస్తుంటాయి, అన్నీ తెలుస్తుంటాయి, కానీ అది ఎవరి చెవులకి కూడా ఎక్కదు, ఎవరికలికి కూడా కనిపించదు అని చెప్పి ఆయనే డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. అన్నీ అందరికీ తెలుసని మరి దీన్ని ఏమనాలి? అదే సార్ నేను అంటుంది, చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో ఆ రోజు డిసిప్లిన్ లేదు, ఈ రోజు డిసిప్లిన్ లేదని ఆయన మాట్లాడారు సార్. నేను అనేది ఆ రోజు కూడా డిసిప్లిన్ లేదని అంటున్నారు కదా. అసలు ఆ రోజే ఎందుకు ఈ చండాలంలో నేను ఉండలేను, ఈ డిసిప్లిన్ పార్టీ లేనటువంటి పార్టీలో ఉండలేను అని చెప్పేసి ఎందుకు ఆ స్పీకర్ సీట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టబెట్టినటువంటి స్పీకర్ సీట్లో ఎందుకు కూర్చున్నావు? కూర్చున్నటువంటి వారు అనుభవించారు. ఇవాళ ఎందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 సంవత్సరాలు పోయిన తర్వాత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏందో అర్థం కావట్లేదంట. ఆ రోజే వీరందరూ సోకాళ్ళు వీరు బయటికి పోనోళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పోని వాళ్ళు ఒక్కరైనా స్టేట్మెంట్ ఇచ్చారా? పార్టీ ఇంటర్నల్గా ఉండదు. కానీ అవతల కండవా కప్పుకున్న వాళ్ళు లేకపోతే రకరకాల, నేనైతే తమ్మినేని సీతారాం గారు మాట్లాడినటువంటి మాటల మీద నేను స్పందించటల్లా, ఎందుకంటే నేను స్వయంగా వినలేదు. మీరు ఇప్పుడు చెప్తుంటే నేను విన్నాను, కానీ అయినప్పటికీ కూడా నేను అందరి నాయకులని కలిపి నేను మాట్లాడుతున్నటువంటి అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించని వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నారు. పదవులు అనుభవించి ఈరోజు కొన్ని ప్రలోభాలకు గురైన వాళ్ళు వీళ్ళు పోయేటటువంటి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆపేటటువంటి ప్రశ్నే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వారు పోతే వారి ప్లేస్లో మరో 10 నిమిషాల్లో మేము దానికి సంబంధించినటువంటి కార్యకర్తలని నాయకుల్ని తయారు చేసుకునేటటువంటి సత్తా ఉంది. ఆ సత్తా లేనటువంటి జనసేన పార్టీ వాళ్ళు ఇంట్లో తీసుకుంటే పోతే పొమ్మనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్పదు. చిన్నప్పటి గారు ప్రశాంతంగా వాళ్ళు కూటమిలో ముందుకు సాగుతుంటే ఆ పిఠాపురం ఇష్యూని మీకు సంబంధం లేని విషయాన్ని చిలవల పలవల చేసి విపరీతంగా ట్రోల్ చేసి ఏదో జరిగిపోయిందని చెప్తున్నారట, నిజమా సార్? అసలు మాకేమన్నా సంబంధం ఉందా? వాళ్ళ పార్టీ తెలుగుదేశం 40 సంవత్సరాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టామని చెప్పేసింది పవన్ కళ్యాణ్ గారు అన్నది తెలుగుదేశాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఏంది? నిలబెట్టలేదయ్యా అని చెప్పేసి జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని చెప్పండి. మీరు నిలబడితే, ఎందుకంటే సత్య అజయ్ గారు బాగా మాట్లాడతారు, ఒకరు నిలబెడితే నిలబడటానికి కాదని చెప్పేసి ఆ డైలాగ్ ఒకసారి వింటాను. అజయ్ గారు కూడా ఇప్పుడు మాట్లాడతారు కదా, ఆయన చెవులతోటి వాడు కూడా విన్నారు కదా, జనసేనకు సంబంధించినటువంటి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటిది. కానీ ఆ గ్రేస్ మాత్రం తగ్గకూడదు. సత్య అజయ్ గారు మీరు కరెక్ట్ గా మాట్లాడాలి. ఇప్పుడు అజయ్ రెస్పాండ్. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులు కూడా. వర్మ గారు, యాక్చువల్ గా మొన్న జరిగిన సభ ఏదైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు అందరూ మాట్లాడారు. ఇప్పుడు పాప చిన్నప్పరెడ్డి గారు ఏంటంటే 40 సంవత్సరాలు 4 దశాబ్దాలు ఉన్న పార్టీని నేను నిలబెట్టాను అంటే వీళ్ళకి అర్థమైన విషయం ఏంటంటే నేనే నిలబెట్టానంటే పవన్ కళ్యాణ్ గారు నిలబెట్టేసాడు, ఇక తెలుగుదేశం పార్టీకి ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదన్నట్లుగా ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మాట్లాడారో లేదో 5 నిమిషాల్లో వైసీపీలో ఉన్న వాళ్ళంతా సోషల్ మీడియా దగ్గర నుంచి మేజర్ నాయకుల దాకా అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు సార్. కానీ దాని అనుకున్న అంతర్యం ఏమిటంటే 4 దశాబ్దాలుగా ఉన్న తెలుగుదేశం పార్టీతోటి
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సైకో పరిపాలన తరిమి కొట్టడానికి నేను కూడా భాగం పంచుకుంటా.